హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోకెన్ ఉర్దూ ఛానల్. ఫ్రెండ్స్, చాలా నెలలు అయిపోతుంది వీడియో చేసి. చాలామంది అడుగుతూ ఉన్నారు వీడియో కంటిన్యూ చేయమని చెప్పి. అయితే నాకే కొద్ది పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల చేయలేకపోయాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ 60 చేస్తున్నాను. కొంతమందికి ఈ పదాల మీద డౌట్లు ఉన్నాయని చెప్పి 2-3 కామెంట్లు చేశారు. వాటి మీద ఒక వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అవేం చూద్దాం. ఫస్ట్ ఫ్రెండ్స్, చెప్పలేకపోతున్నా, అడగలేకపోతున్నా, ఉండలేకపోతున్నా, వెళ్ళలేకపోతున్నా, ఉన్నారా, ఉంటారా, ఉంటారేమో, తిన్నారా, తింటున్నారా, తింటున్నారేమో, తినేశారా, పడుకున్నారా, ఎక్కడి నుంచి తీసుకోవాలి, మిగిలినవి, పెట్టావా, నేనేం చెప్పను, పెట్టాను, చేశాను, చేస్తాను, చేసేసాను, నాకెందుకు, నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి అనే పదాలు కొంతమంది డౌట్లు అడిగారు ఫ్రెండ్స్. వీటి మీద చేశాను, చూద్దాం. వీడికి అసలు చెప్పలేకపోతున్నా. ఇసే అసలు బోల్నే సిక్నాని. ఇసే అంటే వీడికి, అసలని అంటారు ఫ్రెండ్స్. బోల్నే సిక్నాని అంటే చెప్పలేకపోతున్నా అని. నిన్ను అడగాలంటే ఒక రకంగా ఉంది, అందుకే అడగలేకపోతున్నా. तुझे पूछना है तो एक रकम सी है, उसके वास्ते पूछने सीखनानी. तुझे అంటే నిన్ను, పూछना है तो అడగాలంటే, ఏక రకం సి అంటే ఒక రకంగా, హై అంటే ఉంది అని, ఉస్కే వాస్తే అంటే అందుకే లేదా అందుకు అని, పూछने सीखनानी అంటే అడగలేకపోతున్నా అని. నెక్స్ట్, నిన్ను వదిలి ఒక నిమిషం కూడా ఉండలేకపోతున్నా. तुझे छोड़ को एक लहजा भी हम सीखनानी. तुझे అంటే నిన్ను, छोड़को అంటే వదిలి, ఏక్ లహజా బి అంటే ఒక్క నిమిషము కూడా, హన్సిక్నాని అంటే ఉండలేకపోతున్నా అని. నిన్ను వదిలి నేను వెళ్ళలేకపోతున్నా. తుజే छोड़को मैं जाने सीखनानी. తుజే అంటే నిన్ను, छोड़को అంటే వదిలి, మై అంటే నేను, జానే సిక్నాని అంటే వెళ్ళలేకపోతున్నా అని. तुझे छोड़को मैं जाने सीखनानी. ఓకే నెక్స్ట్, అక్కడ ఎవరైనా ఉన్నారా. వహా అనొచ్చు లేదా వహా అనొచ్చు ఫ్రెండ్స్. ఓకే, వహా కోన్తో బి హై క్యా. వహా అంటే అక్కడ అని, కోన్తో బి అంటే ఎవరైనా, హై క్యా అంటే ఉన్నారా అని. నెక్స్ట్, అక్కడ ఎవరైనా ఉంటారా. వహా కోన్తో బి హతే క్యా. చూడండి ఫ్రెండ్స్, ఉన్నారా అంటే హై క్యా అంటారు, ఉంటారా అంటే హతే క్యా అంటారు అనమాట. ఓకేనా. వహా అంటే అక్కడ అని, కోన్తో బి అంటే ఎవరైనా, హతే క్యా అంటే ఉంటారా అని. అక్కడ ఎవరైనా ఉంటారేమో. వహా కోన్తో బి హతే క్యాకి. వహా అంటే అక్కడ అని, కోన్తో బి అంటే ఎవరైనా, హతే క్యాకి అంటే ఉంటారేమో అని. ఓకే, అందరూ తిన్నారా. సొబ్బిజనే ఖాయ్ క్యా. సొబ్బిజనే అంటే అందరూ అని, ఖాయ్ క్యా అంటే తిన్నారా అని. ఓకే, అందరూ కలిసి తింటున్నారా. సొబ్బిజనే మిల్కో ఖాతే హై క్యా. సొబ్బిజనే అంటే అందరూ, మిల్కో అంటే కలిసి, ఖాతే హై క్యా అంటే తింటున్నారా అని. ఓకే, అందరూ పడుకున్నారా. సొబ్బిజనే సోగయే క్యా. సొబ్బిజనే అంటే అందరూ, సోగయే క్యా అంటే పడుకున్నారా అని. ఓకే, అందరూ పడుకున్నారేమో. సొబ్బిజనే సోగయే క్యాకి. సొబ్బిజనే అంటే అందరూ అని, సోగయే క్యాకి అంటే పడుకున్నారేమో అని. ఓకేనా. నేను ఎక్కడి నుంచి తీసుకోవాలి. మై కహాసి కాలేనా. మై కహాసి అనొచ్చు ఫ్రెండ్స్, లేదా కాశీ అని కూడా అనొచ్చు. మై కహాసి కాలేనా అంటే, మై అంటే నేను, కహాసి అంటే ఎక్కడి నుండి అని, కాలేనా అంటే తీసుకోవాలి అని. మిగిలినవన్నీ నువ్వే తీసుకో. బచ్చేసో సొబ్బి తూ కాళ్ళే. బచ్చేసో సొబ్బి అంటే మిగిలినవన్నీ అని, తూ అంటే నువ్వు, కాళ్ళే అంటే తీసుకో అని. మిగిలినవి, బచ్చేసో, మిగిలినవి అనే పదాన్ని బచ్చేసో అని అంటారు ఫ్రెండ్స్. మిగిలినవి అనేదాన్ని బచ్చేసో అంటారు. ఇక్కడ మిగిలినవన్నీ అనేదాన్ని బచ్చేసో సొబ్బి అంటే కలిపి చెప్పేసాం అనమాట. ఓకే, అట్లా చెప్తారు. ఎక్కడి నుంచి తీసావో అక్కడ పెట్టావా.
కహాసి కాడాకి వహాచు రఖ్యా. కహాసి అంటే ఎక్కడి నుండి అని, కాడాకి అంటే తీసావు, వహాచ్ అంటే అక్కడ, రఖ్యా అంటే పెట్టావా. ఓకే. నెక్స్ట్ అన్ను నువ్వే చెప్తున్నావు ఇంకా నేనేం చెప్పను అనేదాన్ని సొబ్బి తూచ్ బోల్తా హేనా, అభి మై క్యా బోల్నా. సొబ్బి అంటే అన్ని అని, తూచు అంటే నువ్వే, బోల్తా హేనా అంటే చెప్తున్నావని, అభి అంటే ఇంకా, మై క్యా అంటే నేనేమి, బోల్నా అంటే చెప్పను అని. ఓకే. నెక్స్ట్ ఫ్రెండ్స్, అన్నీ పెట్టాను, సొబ్బి రఖ్యం. సొబ్బి అంటే అన్నీ అని. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కొద్దిగా, అబ్బాయిలు అయితే రఖ్యం అనాలి, అది అమ్మాయిలు అయితే రఖ్యం అనాలి. ఓకేనా. అన్నీ పెడతాను, సొబ్బి రక్తం. అమ్మాయిలు అయితే రక్తిం. సొబ్బి అంటే అన్నీ అని, రక్తం అన్నా రక్తిం అన్నా పెడతాను అని. ఓకే. నెక్స్ట్ అన్నీ పెట్టేశాను, సొబ్బి రగ్దాలెం. రగ్దాలిం. సొబ్బి అంటే అన్నీ అని, రగ్దాలెం అన్నా రగ్దాలిం అన్నా పెట్టేశాను అని. ఆ పని చేశాను, ఓ కామ్ కరెం ఔర్ కరీం. ఓ కామ్ అంటే ఆ పని అని, కరెం అన్నా కరీం అన్నా చేశాను అని. అబ్బాయిలు అయితే కరేం అనాలి, అదే అమ్మాయిలు అయితే కరీం అనాలి ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ ఆ పని చేస్తాను, ఓ కామ్ కర్తం ఔర్ కర్తిం. ఓ కామ్ అంటే ఆ పని అని, కర్తం అన్నా కర్తిం అన్నా చేస్తాను అని. ఆ పని చేసేసాను, ఓ కామ్ కర్దాలెం ఔర్ కర్దాలిం. ఓ కామ్ అంటే ఆ పని అని, కర్దాలెం అంటే చేసేసాను అని ఫ్రెండ్స్. అబ్బాయిలు అయితే కర్దాలెం అనాలి, అది అమ్మాయిలు అయితే కర్దాలిం అనాలి. ఓకే. అది ఎలా ఉంటే నాకెందుకు, ఓ కైసా హైకి ముజే కైకు. ఓ అంటే అది అని, అది ప్లస్ ఆమెని ఓ అంటారు ఫ్రెండ్స్, ఓ అని పిలుస్తారనమాట. కైసా హైకి అంటే ఎలా ఉంటే అని, ముజే కైకు అంటే నాకెందుకు అని. ఇది ఇక్కడ చూడండి, అది ఆమెని ఓ అంటారనమాట. అంటే ఓ అంటే అది ఉన్నప్పుడు కూడా ఓ అని యూజ్ చేస్తాము, ఆమెని కూడా ఓ అని చెప్తాం అన్నమాట సందర్భాన్ని బట్టి. ఓకేనా. నెక్స్ట్ నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి, తుజే కైసా కవాయాకి వైసా కర్. తుజే అంటే నీకు అని, కైసా అంటే ఎలా అని, కవాయాకి అంటే అనిపిస్తే అని, వైసా అంటే అలా అని, కర్ అంటే చెయ్యని. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్.